నారా శక్తిగా మారిన నారీ శక్తి. చంద్రబాబు గెలుపు కోసం కదం తొక్కుతున్న నారీమణులు, ఖండాంతరాల నుంచి తరలివచ్చిన ప్రవాస మహిళలు, ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్ష క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రవాసులు, భావితరాల బాగు కోసమే తమ ప్రచారం అంటున్న ఎన్ఆర్ఐలు, ఎన్రిచ్ ఇన్ఫ్లుయెన్సర్ కాలింగ్ కార్యక్రమాలకు విశేష స్పందన, ఓటర్లను చైతన్యపరచడంలో మహిళలదే ప్రధాన పాత్ర. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యావత్ ప్రజానీకం ఎదురుచూస్తోంది. పార్టీ గెలుపు కంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ప్రజానీకంలో బలంగా కానవస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు చంద్రబాబు కోసం తరలి వస్తున్నారు. దేశ విదేశాల నుంచి వేలాది మంది ప్రవాసులు ఇప్పటికే వారి స్వస్థలాలకు చేరుకున్నారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ తో పాటు వివిధ దేశాల నుంచి తెలుగు వారంతా దాదాపు వారి స్వగ్రామాలకు చేరుకోవడంతో పాటు క్షణం తీరిక లేకుండా చంద్రబాబు తరపున ప్రచారాలను నిర్వహిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా వారికి ఒరిగేది పోయేది ఏమీ లేదు. నిప్పులు చెరిగే మండుటెండలో చెమటోడుస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం ఖాతరు చేయకుండా ప్రచారం చేయడం వెనుక గొప్ప సంకల్పం ఉంది. తమలాగానే తమ ముందు తరాల వారికి ఉజ్వల భవిష్యత్ ఉండాలన్నదే వారి కోరిక. తాము పుట్టిన గడ్డ రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి జరిగి విశ్వవీధుల్లో తామంతా గర్వంగా తలెత్తుకు తిరగాలన్నదే వారి ఆశయం. అందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గం అనేది వారి భావన. గతంలోనూ ఎన్ఆర్ఐలు ఎన్నికల సందర్భంగా ప్రచారాలకు వచ్చినా అవి పరిమితంగా ఉండేవి. వనరులు సమకూర్చడం అన్న కోణంలోనే ఎన్ఆర్ఐలను చూడడం అలవాటైపోయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాటి పంథాలో ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఎన్ఆర్ఐలు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం ఎంతో భిన్నంగా, వినూత్నంగా, ప్రయోజనకారిగానూ ఉంటుంది. ముఖ్యంగా శేషుబాబు కానూరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్రిచ్ కార్యక్రమం ఊహకందని రీతిలో సాగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ, టీడీపీ బాధ్యులుగా ఉన్న రవి వేమూరి, రాధాకృష్ణ వంటి వారు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలలో బూత్ స్థాయిలో ఓటర్లను కలుసుకునే విధంగా ఈ కార్యక్రమం రూపొందించారు. దీంతో పాటు ఓటర్లను ప్రభావితం చేయగల దాదాపు 48,000 మంది క్షేత్రస్థాయి నాయకులతో ఎన్ఆర్ఐలు పలుమార్లు టెలిఫోన్ సంభాషణలు జరిపి రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వ అవసరాన్ని గురించి వివరించడం వినూత్న పరిణామం అని చెప్పాలి. అదేవిధంగా ఎన్ఆర్ఐలలో ప్రధానంగా మహిళలు ఎంతో చురుకైన పాత్ర పోషించడం ఈ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మనం. అలబామా నుంచి వచ్చిన కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణప్రియ అడుసుమిల్లి దాదాపు 18 మాసాలుగా సొంత వనరులతో చంద్రబాబు కోసం ప్రచారం నిర్వహించారు. కువైట్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న జ్యోత్స్న, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న అఖిల, విజయ వెలమాటి, ఉషా, పద్మజ వంటి వారు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ఎంతగానో చైతన్యపరుస్తున్నారు. ఈ విధంగా వేల సంఖ్యలో ప్రవాసులు ఈ దఫా ఎన్నికలలో ప్రత్యక్ష క్రియాశీల పాత్ర పోషించారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న మహిళా శక్తి ఈ ఎన్నికలలో టీడీపీ విజయాన్ని తమ భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పవచ్చు. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల పర్యటనల్లో మహిళా శక్తి వెల్లువెత్తింది. నియోజకవర్గ స్థాయిలో ఎవరికి వారే స్వచ్ఛందంగా మహిళలు పార్టీ విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నారీ శక్తి కాస్త నారాశక్తిగా మారింది. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి చేస్తున్న కృషిలో సింహభాగం నారీమణులదే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.